అండి అందరికీ ఇవి జీడిపళ్ళండి. ఈ జీడిపళ్ళంటే మీలో ఎంతమందికి తెలుసో కామెంట్స్ చేయండి. ఇవి మా పిన్ని వాళ్ళకి పండుతాయండి తోటలో. వీటి నుంచే జీడిపిక్కలొస్తాయండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. సంవత్సరానికి ఓసారి కనుక తింటే మంచిదండి. వీటి కింద పిక్కలుంటాయి కదండీ! వీటి జీడి పిక్కలు తీసి పళ్ళుని పడేస్తారు రైతులు చాలామంది. మేము సంవత్సరంకోసారి కనుక మేము అడిగి తెచ్చుకొని ఒకసారి తింటామండి తప్పకుండా. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మీలో ఎంతమంది ఇలా తింటారో చెప్పండి. ఇగోండి ఇలా ఉప్పు, కారం చల్లుకొని కూడా తినొచ్చు. నేను ఇగోండి ఇలా కొంచెం కట్ చేసి ఉప్పు, కారం చల్లుకున్నాను. ఒక 2 కాయలు కట్ చేసి ఇలాగ తినొచ్చండి. ఇలా డైరెక్ట్‌గా కూడా తినేయొచ్చు. చూడండి ఎంత పెద్ద పళ్ళో. ఇవి చిన్న సైజులో ఉంటాయి, పెద్ద సైజులో కూడా ఉంటాయండి. మా కోసం మా పిన్ని వాళ్ళు పెద్ద పళ్ళే తెచ్చారండి మా చిన్నాన్న. ఇంకా చాలా ఉన్నాయండి. నేను తినడం కోసం 4 పళ్ళు పళ్ళెంలో కడిగి పెట్టుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.